టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఉత్తరాంధ్ర జోన్ 1 సమన్వయకర్తగా ఉన్నటువంటి దామచర్ల సత్య యువనేత దామచర్ల సత్యకి ప్రస్తుతం మర్టెం బోర్డు చైర్మన్ పదవి వరించింది. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు యువనేత లోకేష్ సత్య కష్టాన్ని గుర్తించి మర్టెం బోర్డు చైర్మన్ పదవి ఇచ్చారు. రేపు శనివారం రోజు మర్టెం చైర్మన్గా అతను ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ప్రస్తుతం మనం కొండేపు నియోజకవర్గంలో మరిపూడి మండలంలో ఉన్నాం. మరిపూడి మండలం ఏదైతే మండల పార్టీ అధ్యక్షుడితో పాటు మరిపూడి మండలం సంబంధించిన వివిధ విభాగాలకు చెందినటువంటి టీడీపీ నాయకులంతా ఇక్కడే ఉన్నారు. ఒకసారి వాళ్ళ యువనేతలో దామచర్ల సత్య గారికి మర్టెం బోర్డు చైర్మన్ పదవి వచ్చినందుకు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధాని ఇప్పుడు ఏదైతే మీ యువనేత సత్య ఉన్నాడో 20 సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడ్డందుకు మీ అధినేత గుర్తించి అతను రేపు మర్టెం బోర్డు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎలా ఉంది? మా సత్య సారు బాగా చేశాడు. కష్టపడి ఎస్సీ నియోజకవర్గమైన కుర్రోళ్ళందరినీ ముసలోళ్ళని అందరినీ కలుపుకొని 10 సంవత్సరాల నుంచి ఎస్సీ నియోజకవర్గాన్ని 3 సార్లు వరుసను గెలిపించి దోమచర్ల ఆంజనేయులు మనవడు అనిపించుకొని ఆ రోజు దోమచర్ల ఆంజనేయులు గారు మినిస్టర్ అయ్యారు. ఈరోజు మన స్వామి గారు మినిస్టర్ అయ్యారు. అదే రకంగా మన సత్య గారు కూడా రాబోయే కాలంలో కూడా మన నియోజకవర్గానికి ఓసీ అయ్యి ఆయన బాగుండాలని చంద్రబాబు నాయుడు దాన్ని గౌరవించి కష్టపడ్డందుకు ఆ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు వచ్చింది కదా. రేపు శనివారం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకారానికి కూడా మీ కొండేపు నియోజకవర్గం నుంచి అన్ని మండలాల నుంచి ఆ ప్రమాణ స్వీకారానికి కూడా మీరు అందరూ రావాలని చెప్పని అంతా సిద్ధమవుతూ ఉన్నారు. మీ మరిపూడి మండలం తరపున మీకు ఎలా అనిపిస్తుంది? మా కొండేపు నియోజకవర్గం అంటే దామచర్ల అడ్డా, దామచర్ల కుటుంబం కొండేపు నియోజకవర్గం ఈక్వల్. అయితే దామచర్ల ఆంజనేయులు ఫస్ట్ 94లో మినిస్టర్ అయ్యాడు, 99లో మినిస్టర్ అయ్యాడు. 2004 ఓడిపోయినప్పటికీ కూడా మన ఎస్సీ కాన్స్టిట్యున్సీ చేశారు. 2009లో అయినా ఎస్సీ కాన్స్టిట్యున్సీ సరే నేను వదిలిపెట్టకుండా, నేను ఎస్సీ నియోజకవర్గం ఆయన వదిలిపెట్టకుండా నేనున్నాను, మీ అంటే నేనున్నాను అనే ధైర్యంతో మనోధైర్యంతో చేసి మా మినిస్టర్ స్వామి గారిని తీసుకొచ్చి నిలబెట్టే మా దరిద్రం ఇదయ్యి ఆయన ఓడిపోయినాడు. 2009లో 2014 గెలిచిండు, మంచి మెజార్టీతో గెలిపించాము. మళ్ళీ 2019లో గెలిచాడు, 2024లో గెలిచాడు. అయినా దామచర్ల దామచర్ల ఉండటమే మా చేసుకున్న అదృష్టం. దామచర్ల ఆంజనేయులు మనవడిగా పుట్టడం ఆయన భగవంతుడు ఇచ్చిన రుణం మాకు. అందువల్ల మేము దామచర్లలో కుటుంబంతో మేము ఉంటాం. దామచర్ల సత్య గారికి మర్టెం చైర్మన్గా వచ్చినందుకు మా మండలం తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. యువతరంలో కానీ అందరిలో ఆనందదాయకంగా ఉంది. సత్య గారికి మరిన్ని ఉన్నతమైన పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ మార్టేజ్ అధ్యక్ష పదవి వేయడం కూడా చాలా ఆనందదాయకంగా ఉన్నాం. బాబు గారికి కూడా కృతజ్ఞతలు. 5 టర్ముల నుండి ఈ సత్య గారే ప్రతిసారి ఎవరు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆపోజిట్ ఎవరైనా స్వామి గారిని ఎస్సీ కేటగిరీ అయినా కానీ 3 సార్లు వరుసగా గెలిపించి మంత్రిని చేశారు. వాళ్ళ తాత మనవడిగా ఇప్పుడు ఈయన మళ్ళీ మినిస్టర్ చేశారు. వాళ్ళ తాతగారు అప్పుడు మినిస్టర్గా చేశారు. ఇప్పుడు మళ్ళీ స్వామిని మినిస్టర్ చేసేదాకా ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆర్థికంగా కానీ నాయకత్వ బలంతో అందరిని ముందుకు తీసుకెళ్ళి ఎటువంటి వెనక అడుగు వేయకుండా ముందుకు తీసుకెళ్ళి పార్టీని చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాడు. కొండేపి అడ్డా, దామచర్ల గడ్డ. ఇలాంటి పదవులు ఎన్నో రావాలని కోరుకుంటున్నాము. ముందు ఇలా రాష్ట్ర స్థాయి ఇంకా ఉన్నతమైన పదవులు రావాలని సత్య గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. 5వ తేదీ జరుగుతున్న ప్రమాణ స్వీకారానికి మేము చాలామంది తరలి వెళ్తున్నాము ఇక్కడ నుండి. దామచర్ల సత్య అంటే యువతకి ఉర్రూతలాడించే పేరు అది. ఎందుకంటే వాళ్ళ తాతగారి యొక్క ఆశీస్సులతోటి దామచర్ల సత్య గారు రాజకీయాల్లో ప్రవేశించారు. అప్పటి నుంచి ఏ పదవి లేకపోయినా కానీ కొండేపి నియోజకవర్గాన్ని టీడీపీ అడ్డా చేయాలనే ఉద్దేశంతో యాక్టివ్ పాలిటిక్స్లో ఉండి ఏ పదవి ఆశించకుండా, తనకి ఏ పదవి లేకుండా ఇంకొకరు అయితే మాత్రం ఖచ్చితంగా పదవులు ఆశించి మాత్రమే రాజకీయాలు ఉండే రోజులు ఇవి. కానీ సత్య గారు మాత్రం ఈ కొండేపు ప్రజల మీద ఉన్న ప్రేమ, అనురాగాలు, ఆయన ఏ పదవి లేకపోయినా ఖచ్చితంగా ఈ కొండేపు నియోజకవర్గాన్ని 3 సార్లు గెలిపించి, ఒకసారి ఓడిపోయినా కొన్ని కారణాల వల్ల, కానీ 3 సార్లు గెలిపించి లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఆ పల్లెల్లో పెట్టి కంచుకోటలా చేసి ఇచ్చిన వ్యక్తి మన దామచర్ల సత్య గారు. అతను సత్యాన్న పడిన కష్టం, సత్యాన్న చేసిన కష్టం మాకు తెలుసు. ఎందుకంటే సత్యాన్న ఏ పదవి లేకపోయినా కానీ సత్యాన్న పాదయాత్రలో కానీ నారా లోకేష్ గారితో పాటు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా నారా లోకేష్తో పాటు
చాలా కష్టపడి పాదయాత్ర చేసి అన్ని విధాల ఉత్తరాంధ్రాన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ మళ్ళీ కొండేపిని ఇంత భారీ మెజార్టీతో గెలిపించడం అంటే ఇది అసాధ్యమైన పని. ఒక్క దామచర్ల సత్యకి ఇది దామచర్ల సత్య అన్నకి చైర్మన్ పదవి వచ్చినందుకు, మారిటైమ్ చైర్మన్ పదవి వచ్చినందుకు యువత తరపున మేము చాలా ఆనందంగా ఉంది. రేపు 5వ తేదీన యావత్ యువత మొత్తం, కొండేపి ప్రజలందరూ, యువత మొత్తం కొండేపి నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా పాల్గొని ఆ సభని, ఆయన ప్రమాణ స్వీకారాన్ని విజయవంతం ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నాం. మా సత్య అన్నకి శుభాకాంక్షలు తెలుపుతూ మేమందరం 5వ తారీఖు విజయవాడ వెళ్ళడానికి అందరం సిద్ధంగా ఉన్నాము. 10 సంవత్సరాలు వైసీపీకి అడ్డాగా ఉన్న కొండేపి నియోజకవర్గం తిప్పి మళ్ళీ టీడీపీ అడ్డాగా రావడానికి కృషి చేసిన మా అన్నకి ధన్యవాదాలు తెలుపు. నేత స్వర్గీయ దామచర్ల రాజకీయ వారసుడిగా ఆయన మనవడు దామచర్ల సత్య గారు మాట్యం బోర్డు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినారు. మేమందరం ఎంతో సంతోషిస్తున్నాము. సత్య అనగానే గుర్తు వచ్చేది కొండేపి కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం. గత ఎన్నికలలో ఏ రోజు కూడా కొండేపి నియోజకవర్గం మొత్తాన్ని తన భుజస్కంధాలపైన వేసుకొని డాక్టర్ స్వామి గారి విజయానికి ఎంతో కృషి చేసినారు. కాబట్టి ఆయనకి పార్టీ గుర్తించి ఈ చైర్మన్ పదవిని అవకాశం దక్కించింది. ఇంకో విషయం ఏంటంటే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా 3 జిల్లాలకు ఇన్ఛార్జిగా ఉంటూ ముఖ్యమంత్రి బాబు గారి ఆశీస్సులతో ఐటీ శాఖ ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి లోకేష్ గారి సూచనల మేరకు ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో క్లీన్షిప్ చేసి పార్టీకి ఆయన మాట నిలబెట్టుకున్నారు. దామచర్ల కుటుంబంకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కొండేపి అంటే దానికి సత్య వల్లనే. నీతి నిజాయితీకి మారుపేరైన స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు గారి మనవడిగా రాజకీయాలలో ఎంతో విలువలతో కూడిన రాజకీయం చేస్తూ కొండేపి ప్రజలకి అందుబాటులో ఉంటూ సత్య అనగానే గుర్తుకొచ్చేది కొండేపి ప్రజలందరికీ, చిన్నవారికి పెద్దవారికి కానీ అన్నగా పిలిపించుకోబడే ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి దామల సత్య గారు. కాబట్టి ఈ 5వ తారీఖున ప్రమాణ స్వీకారం జరగడానికి కొండేపి నుంచి భారీగా తరలి వచ్చి, కొండేపి నుంచే కాదు ఇతర జిల్లాల నుంచి కూడా సత్య గారికి అభిమానులు ఉన్నారు. భారీగా తరలి వచ్చి నాయకులందరూ ప్రమాణ స్వీకారానికి విజయవంతం చేయవలసిందే కోరుకుంటున్నాను. ఏదైతే రేపు 5వ తారీఖు మాట్యం బోర్డు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి దామచర్ల సత్య మంగళగిరిలో ప్రమాణ స్వీకారానికి మరిపూడి మండలం నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్ళి ఏదైతే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. మా సత్యకు వచ్చినటువంటి పదవి మాకు ఎంతో ఆనందదాయకంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. వీరంతా రేపు 5వ తారీఖు ప్రమాణ స్వీకారాన్ని విజయవంతం చేయడానికి ఉవ్విళ్ళు ఊరుతూ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. కాదు